హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మంచి హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలో మనం ప్యాంటాప్రజోల్ ట్యాబ్లెట్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్గా ప్యాంటాప్రజోల్ ట్యాబ్లెట్ని మన కడుపులో అంటే స్టమక్లో ఉత్పత్తి అయ్యే యాసిడ్స్ని తగ్గించడానికి ఈ ట్యాబ్లెట్ అనేది మనకి సహాయపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్. ఈ ట్యాబ్లెట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ప్యాంటాప్రజోల్ అనేది ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్. ఇది ప్యాంటాప్రజోల్ ట్యాబ్లెట్ అనేది ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్. ఈ ప్రోటాన్ పంప్ మన స్టమక్లో యాసిడ్స్ని ఉత్పత్తి చేస్తుంది. ప్రోటాన్ పంప్ అనేది మన స్టమక్లో యాసిడ్స్ని రిలీజ్ చేస్తుంది. ఎవరైతే ప్యాంటాప్రజోల్ తీసుకుంటారో ఈ ప్యాంటాప్రజోల్ ట్యాబ్లెట్ అనేది ప్రోటాన్ పంప్ని ఇన్హిబిట్ చేస్తుంది. అంటే మన స్టమక్లో ఉత్పత్తి అయ్యే యాసిడ్స్ని ఉత్పత్తి అవ్వకుండా చేస్తుంది. దీనివల్ల మన గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రాండ్స్. ప్యాంటాప్రజోల్ టాబ్లెట్స్, ప్యాంటాసిక్, ప్యాన్40, ప్యాన్40 ఇంకా మార్కెట్లో చాలా రకాల బ్రాండ్స్ అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఉపయోగాలు, యూజెస్ ఆఫ్ ప్యాంటాప్రజోల్. ఎలాంటి టైంలో డాక్టర్స్ మనకి ట్యాబ్లెట్ని సజెస్ట్ చేస్తారో చూద్దాం. GERD అంటే గ్యాస్ట్రో ఈసోఫాగల్ రిఫ్లెక్స్ డిసీజ్. మన స్టమక్లోని యాసిడ్స్ అనేవి తిరిగి అన్నవాహిక అంటే ఈసోఫాగస్లోకి వెళ్ళే పరిస్థితిని GERD అంటారు. దీనివల్ల మనకి గుండె మంటగా అనిపిస్తూ ఉంటుంది. హార్ట్ బర్న్ అంటారు కదా, అదే హార్ట్ బర్న్. నెక్స్ట్ వచ్చేసి పెప్టిక్ అల్సర్. మన స్టమక్లోని లోపలి పొరలో వచ్చే పుండ్లని ఈ ట్యాబ్లెట్ తగ్గిస్తుంది. ఈ ట్యాబ్లెట్ తీసుకోవడం వలన లోపలి పొరలో వచ్చే పుండ్లు తగ్గుతాయి. నెక్స్ట్ వచ్చేసి జోలింజర్ ఎలిసన్ సిండ్రోమ్. అంటే ఏంటంటే మన స్టమక్లో ట్యూమర్స్ అనేవి ఎక్కువ ఆమ్లాన్ని అంటే యాసిడ్స్ని ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల పెప్టిక్ అల్సర్స్ అనేవి ఏర్పడతాయి. దీన్నే జోలింజర్ ఎలిసన్ సిండ్రోమ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి అనెజైడ్స్ అండ్ పెయిన్ కిల్లర్స్. ఎవరైతే నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, మెడిసిన్స్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారో వాళ్ళలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. వారి స్టమక్లో అల్సర్స్ అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హార్ట్ బర్న్. మన గుండెలో మంటగా అనిపించినా కూడా ఈ ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ట్రిక్ అల్సర్స్. మళ్ళీ నెక్స్ట్ ఇంకా డియోడినల్ అల్సర్స్. ఈ ట్యాబ్లెట్ వల్ల గ్యాస్ట్రిక్ అల్సర్స్, డియోడినల్ అల్సర్స్ కూడా తగ్గుతాయి. నెక్స్ట్ వచ్చేసి డోసేజ్. 1 ట్యాబ్లెట్ పర్ డే. రోజులో ఒక ట్యాబ్లెట్ తీసుకోవచ్చు. దీన్ని ఎంప్టీ స్టమక్తో మార్నింగ్ పరిగడుపున తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. పరిగడుపున ఎంప్టీ స్టమక్ తీసుకోవాలి. బిఫోర్ ఫుడ్, తినడానికి 1 అవర్ ముందు తీసుకున్నా పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి సైడ్ ఎఫెక్ట్స్. సైడ్ ఎఫెక్ట్స్ అంత ఎక్కువగా ఏముండవు. గాబా రావడం, వాంతులు, హెడేక్, తలనొప్పి. నెక్స్ట్ వచ్చేసి వార్నింగ్ అండ్ ప్రికాషన్స్. ఎవరు తీసుకోకూడదు. లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు డాక్టర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే ట్యాబ్లెట్ ఉపయోగించాలి. మరియు ప్రెగ్నెన్సీ, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కూడా డాక్టర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే ట్యాబ్లెట్ ఉపయోగించాలి. ఆర్థరైటిస్ పెయిన్ ఉన్న వాళ్ళు, బోన్స్ రిలేటెడ్ పెయిన్స్ ఉన్న వాళ్ళు కూడా డాక్టర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే ఈ ట్యాబ్లెట్ ఉపయోగించాలి. ప్యాంటాప్రజోల్ వాడేవారు తీసుకోకూడని ఆహార పదార్థాలు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి కూల్ డ్రింక్స్, ఫ్రైడ్ ఫుడ్స్, టీ ఇంకా కాఫీ, సిట్రస్ ఫ్రూట్స్. ఎంప్టీ స్టమక్తో తీసుకోకూడదు సిట్రస్ ఫ్రూట్స్ కూడా. ఫిఫ్త్ వన్ వచ్చేసి మనం టైం టు టైం ఫుడ్ అనేది తీసుకోవాలి మెయిన్గా. ఎందుకంటే ఫుడ్ టైం టు టైం తీసుకోకపోయినా కూడా గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ. నేను మీ రాణిరెడ్డి ఫార్మసిస్ట్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.